మనం ఇప్పటివరకు ఆ వీడియోస్ ఎక్కడ రిలీజ్ చేయలేదు. అవును, చేయలేదు కూడా చేయలేదు. మనం అవును మార్కెటింగ్ కూడా చేసుకోలేదు దాని అవును విషయం వచ్చి. అవును అవును ఇప్పుడు నెక్స్ట్ మీరు రిలీజ్ ప్లాన్ చేద్దాం. చేయండి. ఓకేనా? దీంట్లో కొంత గ్లింప్సెస్ కూడా చూపిద్దాం ఈ డెఫినెట్‌గా ఇంటర్వ్యూలో. డెఫినెట్. సో చాలా మంది ఈ మీటప్ కి బిగినర్స్ కూడా వచ్చారు కదా, వచ్చారు. ట్రైన్ అవును. సీనియర్సే కాకుండా అవును. బిగినర్స్ కూడా అవును. వచ్చారు కదా. అవును. వాళ్ళు ఏం అడిగారు ప్రశ్నలు? ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అడగడానికి వాళ్ళు అడగాల్సిన అవసరం రాకుండా వచ్చింది ఫస్ట్ థింగ్ వచ్చి. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ట్రైన్ అయిన పీపుల్ ఉన్నారు. అవును. ట్రైన్ అయిన స్టూడెంట్స్ అలా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు, ఉమ్. ఫస్ట్ నమ్మకం వచ్చిన వాళ్ళు, కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు, మీడియం రేంజ్లో సక్సెస్ అయిన వాళ్ళు, మంచి రేంజ్లో అసలు యాక్చువల్గా భయం అంటే పోయి సక్సెస్ అయిన వాళ్ళు ఆ, కూడా వచ్చిండ్రు అక్కడికి. ఓకే ఓకే. వాళ్ళ వర్డ్సే వాళ్ళది మాట్లాడారు యాక్చువల్గా. అచ్చా, వాళ్ళే మనం మాట్లాడారా? ఏంది అక్కడ ఓన్లీ ఇది ఎట్లా ఉంటుంది, టూల్ ఎట్లా ఉంటుంది, దీని ఎట్లా ఉంటుంది, ఆప్షన్ చేయండి, డేటా ఎట్లా ఉంటుంది, దీనివల్ల మనకి ఎట్లా ఉపయోగం ఉంటుంది, ఎట్లా డైరెక్షన్ వస్తుంది, మనం చెప్పినాం అంతవరకు. వీళ్ళు చెప్పింది ఏంది, ట్రేడింగ్లో ఇది ఎట్లా మిరాకిల్గా ఎట్లా పనిచేస్తుంది అని చెప్పేసి వాళ్ళ రియల్ ఎక్స్పీరియన్స్ని మనం ఆపలేకపోయినాం యాక్చువల్ కొందరిని. ఆ, వాళ్ళంతలో వాళ్ళే వచ్చేసి వాళ్ళ వ్యూని షేర్ చేయడము, దానివల్ల ఏమైంది ఆ నమ్మకం అన్నది చేస్తున్న వాళ్ళ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది యాక్చువల్. ఓకే ఓకే. అది గ్రేట్ అక్కడ సూపర్. మెయిన్ అది. యాక్చువల్గా ట్రేడింగ్ అంటే నేను కూడా భయపడతాను, అవును. చాలా మందే కదా, నేనే అవును. భయపడతాను. అమ్మో అవును. ఏమవుద్దు, అవును. మన హార్డ్ అండ్ మనీ ఇట్లా వెళ్ళిపోతుంది కదా అనే భయం మ్మ్. ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి ఉంటారుగా. అంటే ఆల్మోస్ట్ వెరీ లెస్ యాక్చువల్గా. అచ్చా. బట్ వీళ్ళందరూ చేతులు కాల్చుకున్న వాళ్ళే వచ్చింది అక్కడికి. ఓకే. మెయిన్ ఏంటంటే ఇప్పుడు చేయాలి, ఇప్పుడు అందరికీ ఏంటి అంటే వాళ్ళకు ఒక ఇన్కమ్, సర్టన్ ఇన్కమ్తో పాటు బిజినెస్ చేస్తుండొచ్చు, లేకపోతే జాబ్ చేస్తుండొచ్చు. అవును దాంతోపాటు ఇప్పుడున్న ఖర్చుకి, లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్కి అవును. వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ కావాలి. అడిషనల్ ఇన్కమ్ కోసం వాళ్ళు ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు. ఇక్కడ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ అనేది మనకి రైట్ వేలో దొరకట్లేదు. కొందరికి లక్కీ పీపుల్కి కొందరు దొరుకుతుంటే వాళ్ళు చేసేసుకుంటారు, వాళ్ళు ఓకే. రారు అసలు యాక్చువల్గా. వీళ్ళందరూ ఏంది టిప్స్ మీద అక్కడ ఇక్కడ డిపెండ్ అయ్యి, లేకపోతే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ తోటి ఇబ్బందులు పడి, ఇప్పుడు ప్రాపర్గా ఇప్పుడు ఈ ఒక ఒక ట్రేడ్లో ఎంటర్ అయినప్పుడు దాని రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి తెలియకుండా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఇబ్బందులు ఉంటారు అసలు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది ఇక్కడ మెయిన్ వచ్చి. వచ్చిందా ఏఓసి టూల్ జరగడం ఏమనిపించింది డెఫినెట్గా వాళ్ళకి? వస్తుంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఈరోజు ఇప్పుడు ఏదో నేను మీటింగ్ పెట్టేసి ఈరోజు చూపించడం కాదు, ఇది లాస్ట్ 2 years అంటే ఎంత, ఎన్ని ట్రేడింగ్ డేట్స్ ఉంటాయి దగ్గర దగ్గర ఎవ్రీ మంత్ 22 days ఉంటుంది. అవును. అట్లా 240 అంటే 480 days బ్యాక్ టెస్టింగ్ చేసుకోండి మొత్తం డేటా. ఓకే. ఏ డేటల్లో ఏ డేటా పనిచేయదో మీకు తెలిసిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ నేను కరెక్ట్. చూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వచ్చేసి ఈ రోజు అయితే మార్కెటింగ్ చేసి నేను పోయిన తర్వాత పని చేయదు, నేను ఉన్నప్పుడు పని చేస్తాడు కదా అది. అవును. నాకు చెప్పకుండా కూడా మీరు చేయొచ్చు ఎన్నో వచ్చి, వావ్. అవునా లేదా? అవును అందులో ఎవరు ఇప్పుడు ఇందులో మీడియం లెవెల్ నుంచి, స్మాల్ లెవెల్ నుంచి, ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళు కూడా ఉంటారు. అవును. అందరికీ తెలుస్తుంది ఇది రియల్గా ఇది పని చేస్తుందా లేదా, లెవెల్ టు లెవెల్ రివర్స్ అవుతుందా లేదా అనేది. సూపర్ సూపర్. మరి చాలా మంది మొన్న రాని వాళ్ళు కూడా ఉన్నారు, మ్మ్. ఇది అయ్యాక మాకు ఫోన్ చేశారు, అదే సార్ చెప్పొద్దా సార్ అని. యా, అలాంటి వాళ్ళకి ఎట్లా? చాలా మందిని యాక్చువల్గా మనం అలౌ చేయలేకపోయినాం. యాక్చువల్లీ టైం ఏంటంటే అవును. మనం మినిమం కెపాసిటీ అని అనుకుని చేసినాం యాక్చువల్గా. నెక్స్ట్ ప్లాన్ చేద్దాం డెఫినెట్గా. బట్ ఏంటంటే మనం ఇదేంది, మనం అగ్రెసివ్ మార్కెటింగ్ సిస్టమ్ కాదు యాక్చువల్గా కరెక్ట్ మనం చేసేది. కరెక్ట్. అవును ఏంటంటే మనం ఒక సోషల్గా మనం కూడా మనకున్న టైంలో అట్లీస్ట్ డైలీ ఒక 2 hours అన్న తీసి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని, నేర్పియాలన్న ఉద్దేశంలో మా పని మేము చేసుకుంటూ, మా ట్రేడింగ్ మేము చేసుకుంటూ సూపర్ మేము నేర్పిస్తున్నాం అంతే తప్పించి. కానీ ఇదే పని డే అంతా నేర్పించే సిస్టమ్ ఏం లేదు యాక్చువల్గా. ఓకే ఓకే. బట్ ఏంటంటే మనం నేర్పించే ప్రాపర్గా థియరీ ఏముంటుంది, థియరీ యొక్క కాన్సెప్ట్స్ ఏముంటుంది, దాన్ని రియల్ మార్కెట్ ఎట్లా అప్లికేబుల్ అవుతుంది, ఎవ్రీథింగ్ మనం ప్రాపర్ సిస్టమేటిక్గా నేర్పించేసి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లాగా నేర్పించి మనం వదిలేస్తాం యాక్చువల్. సూపర్ మెయిన్ థింగ్ అది. అన్న. ఇప్పుడు మరి మార్కెట్లో ఇలాంటి ఆప్షన్ టూల్స్ చాలా ఉన్నాయి కదా, సో మరి ఏంటి మీదే ఎందుకు స్పెషల్? ఆప్షన్స్ టూల్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే ఆప్షన్ టూల్లో డేటా ఇస్తారు. ఇప్పుడు చాలా వరకు ఈ బ్రోకర్స్ వీళ్ళందరూ కూడా డేటా ఇస్తారు, ఇవ్వరని కాదు. బట్ మనది చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఓకే. చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఎందుకు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది అంటే మనం ఈ డేటాని ఎన్ఎస్సి నుంచి మనం పర్చేజ్ చేస్తాం యాక్చువల్గా. లాస్ట్ టైం కూడా చెప్పినా అనుకుంటాను. పర్చేజ్ చేసి దానికి ఏంటంటే మన అల్గరిథమ్స్ ఏంటి, మన సిస్టమ్స్ ఏంటి అంటే ఇది డిజైన్ చేసింది ఎవరు, ఒక ట్రేడర్, ఒక నార్మల్ ట్రేడర్. ఒక ట్రేడర్కి ప్రాసెస్ అవుతుంటే ఆయనకు వచ్చే కష్టాలని, దానికి ఏమైనా ఇబ్బందులు ఏమవుతుందో అవన్నిటికీ ఒక సొల్యూషన్ తీసి చేసిన టూల్ కాబట్టి ఒక ట్రేడర్కి ఎట్లా సూట్ అవుతుందో అట్లా సెట్ అయింది ఇది అంతే. అంతే తప్పించి కానీ ఏదో మార్కెటింగ్ మనం తయారు చేసి మార్కెట్లో రుద్దేసే ప్రోగ్రామ్ కాదు ఇది యాక్చువల్గా. రియల్ టైంలో మనకు తెలిసిపోతూనే ఉంటుంది. ఇప్పుడు రియల్ టైంలో ఓఏ చేంజ్ వాల్యూమ్ అనేది ఇవి ఎట్లా మూవ్ అవుతుంది, మూవ్ అవ్వడం వల్ల మార్కెట్ లెవెల్ ఎటు నుంచి ఎటు చేంజ్ అవుతుంది, డైరెక్షన్ ఎటు పోతుంది, ఏ లెవెల్ ఎందుకు ఎంట్రీ కావాలి, ఎందుకు ఎంట్రీ కాకూడదు, ఎవ్రీథింగ్. మీరు నేను చెప్తున్నా కదా, బ్యాక్ టెస్టింగ్ అనేది ఒక వండర్ఫుల్ సిస్టమ్. మీరు ఆప్షన్ చైన్ డేటాల్లో ఇండియాలో ఎక్కడ లేదు. ఆప్షన్ చైన్ డేటాలో మీరు వెతుక్కోండి ఎక్కడైనా సరే. బ్యాక్ టెస్టింగ్ మీరు సపోజ్ ఒక 6 months డేటా డేట్కి వెళ్ళేసి పలానా 10:30 11 o'clock టైం ఏమైంది డేటా
ఆ 11 నుంచి 12 వరకు ఏమైందంటే డేటా చూసి మీకే తెలిసిపోతుంది అవును ఆ రోజు మార్కెట్ ఏమైండొచ్చు అని చెప్పేసి. కరెక్ట్ ఆ నంబర్స్ అట్లే ఇంటాక్ట్ ఉంటాయి. ఉంటాయి కదా. ఇంతకన్నా వండర్ఫుల్ ఏముంటుంది. అవును ప్లస్ అది ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది అనేది గ్రాఫికల్గా మనం క్లియర్గా చూపిస్తాం. గ్రాఫ్స్ తోటి కలర్ కోడింగ్ తోటి క్లియర్గా ఉంటుంది అట్లా. సూపర్. స్టాక్ మార్కెట్లో ఎమోషన్సే చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయంట. ఎస్, సో మరి ఈ ఎమోషన్స్ని ఈ టూల్ కంట్రోల్ చేస్తుందా మన ఏఓసి టూల్? స్లోగా అవుతుంది. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఫస్ట్ మామూలుగా జనరల్ ట్రేడర్స్కి ఎట్లుంటుందంటే 9:15 కాగానే కాలు చేతులు ఆడవు యాక్చువల్గా. మార్కెట్ పోతూ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయడం కాదు అసలు యాక్చువల్గా. డేటా సెటిల్ అవ్వాలి ఫస్ట్. మనకేంటంటే ఏఓసీలో ఇది ఒక గైడెడ్ మిసైల్ లాగా సిస్టమేటిక్గా ప్రిన్సిపల్స్ ఉంటాయి. 9:30కి లెవెల్స్ సెట్ అవుతాయి. 9:30 తర్వాత మనం ట్రేడ్ చేసి 9:30 తర్వాతనే మనం ట్రేడ్ చేయాలి. ఓకే, 2 తర్వాత మళ్ళీ ట్రేడ్ చేయకూడదు. 2 తర్వాత ఏముంది, సెల్లర్స్ యొక్క పొజిషన్స్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్లో వైల్డ్ మూవ్మెంట్స్ వస్తాయి. చాలా మంది ఏమనుకుంటారు 2 o'clock తర్వాత మూవ్మెంట్స్ బాగా వస్తాయి నేను పట్టుకుంటారు అనిపిస్తుంది. అట్లా సముద్రం అలలు మధ్యాహ్నం తర్వాత ఎక్కువ ఉంటాయి. నేను ఎదురుపోతాను అనుకుంటే అన్నిసార్లు పోగలతో పోలేని తర్వాత విషయం అది. బట్ సముద్రం కామ్గా ఉన్నప్పుడు పోయి ఎంజాయ్ చేస్తే అయిపోతుంది కదా. మార్నింగ్ 9:30 తర్వాత లెవెల్స్ వస్తాయి, 2 లోపల చేసేసి అట్లా సిస్టమ్స్ ఉన్నాయి. ఒక లెవెల్ని మళ్ళీ ప్రతిసారి టచ్ అవుతుంది అనుకుందాం, సపోర్ట్ని 2 సార్లు 3 సార్లు టచ్ అవుతుంది అనుకుందాం, అది వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. డేటాలో వీక్నెస్ లేకుండా కూడా సపోర్ట్ని బ్రేక్ చేయొచ్చు, రెసిస్టెన్స్ బ్రేక్ చేయొచ్చు. ఇట్లా చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇవన్నీ ఏంటంటే గైడెడ్గా ఆ డేటాతో పాటు ఈ ప్రిన్సిపల్స్ యాడ్ అయినప్పుడు మెల్లమెల్లగా వాళ్ళకి ఈ ఎమోషన్స్ అనేది ఓకే ఈ డేటా పనిచేస్తుంది, నా ఎమోషన్ నేను కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కోసారి మన లెవెల్కి వచ్చినప్పుడు కూడా ఎంట్రీ తీసుకోము, ఎందుకంటే డేటా సపోర్ట్ చేయదు. ఆ సిస్టమ్కి అలవాటు పడిన తర్వాత మళ్ళీ ఇంక ఏ సిస్టమ్కి రాదు. అప్పుడు ఎమోషన్ మెల్లమెల్లగా ఆటోమేటిక్ సిస్టమే కంట్రోల్ చేస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అట్లా. అది సూపర్ సూపర్. అండ్ మన యాప్లో ఉన్న డాట్ టు డాట్ రివర్సల్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ మీటప్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది షాక్ అయ్యారు, అరే భలే ఉంది అని. ఏంటి ఎగ్జాక్ట్గా అది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇప్పుడు చెప్తాను, ఒక సింపుల్ లాజిక్లో చెప్తాను. మనం సిస్టంలో ఇక్కడ చూపించచ్చు. సపోజ్ మీరు ఇప్పుడు నిఫ్టీ ఉంది అనుకుందాం, 24,000 దగ్గర మీరు కాల్ సెల్ చేశారు అనుకుందాం, 25 రూపీస్లో సెల్ చేసి అనుకుందాం. మీ లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 24,025 పైన మార్కెట్ పోయినప్పుడు ఏమవుతుంది, అది లాస్ అవుతుంది. మీరు సెల్లరు, ఇప్పుడు యాక్చువల్ సెల్ చేసింది అక్కడ ఎవరు, సెల్లర్. యాక్చువల్గా మీరు ఏం చేస్తారు, ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్ ఎంత దూరం అయినా పోనీయండి, 24,000 నుంచి 25 లోపల ఎంత దూరం పోయినా మీరేం పట్టించుకోరు. 25 దాటితే మీకు లాస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏం చేస్తారు యాక్చువల్గా ఒక సెల్లర్గా? సెల్లర్ అంటే ఎవరు యాక్చువల్గా? ఒక ఆప్షన్ రైటర్ వచ్చి ABF 100 తోటి ఉంటాడు యాక్చువల్గా. ఆ లెవెల్ కింద ఉంచడానికి మార్కెట్ని ట్రై చేస్తాడు. అంటే ఇప్పుడు ఏంది, సెల్లర్ యొక్క పానిక్ పాయింట్ అది. చాలామంది అనుకుంటారు 24,000 రెసిస్టెన్స్లో మార్కెట్ పోతుందంటే రివర్సల్ అంటే ఈ యావరేజ్ సెల్లర్స్ యొక్క వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ని మనం రివర్సల్ పాయింట్ లాగా తీసుకుంటాం. ఇప్పుడు 24,000 నుంచి 24,050కి మధ్యలో ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది, 50 పాయింట్స్ ఉంటుంది. 50లో యావరేజ్ తీసుకున్న 25. బట్ ఆ రోజు డేటా ప్రకారం సెల్లర్స్ ఆ పాయింట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పానిక్ పాయింట్ ఏముందని మనం పానిక్ పాయింట్ ఇస్తాం. అక్కడి నుంచే మార్కెట్ రివర్స్ అవుతుంది. నేను ఇదే చెప్తాను, ఇదే పానిక్ పాయింట్ని రివర్సల్ కిందకి వస్తుంది, అదే రెసిస్టెన్స్ రివర్సల్ కింద వస్తుంది. అట్లే సపోర్ట్ రివర్సల్ కింద వస్తుంది. ఇవన్నీ మ్యాచ్ అవుతుందా లేదా మనకి బ్యాక్ టెస్టింగ్ ఎట్లా ఉంది, మనం ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అట్లా.